నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు తులారాశి జాతకులకు ఒక శుభవార్త పట్టుకొచ్చాను. థంబ్నెయిల్ చూశారు కదా. తులారాశి వారి కుటుంబం జూన్ నెలలో అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. జూన్ 1, 2, 3, 4 మరియు 5 తేదీలలో జరగబోయేది ఇదే. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. తులారాశి జాతకులారా, మీరు స్వీట్లు పంచడానికి సిద్ధమైపోండి. ఎందుకంటే ఆ ధనలక్ష్మీదేవి ఆశీస్సులు మీపై కురవబోతున్నాయి. మే నెలాఖరు నుండి జూన్లో మొదలయ్యే ఈ 5 రోజులు అంటే జూన్ 1 నుండి 5వ తేదీ వరకు మీ జీవితంలో గోల్డెన్ డేస్ అని చెప్పాలి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ సంతోషంతో గంతులు వేసే సమయం వచ్చేసింది. వివరాలలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న విన్నపం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. తులారాశి వారికి ఈ జూన్ మొదటి 5 రోజులు ఎందుకు ఇంత స్పెషల్ అంటే, మీ జాతకంలో ఇప్పుడు కొన్ని అరుదైన యోగాలు ఒకేసారి కలిశాయి. ధనలక్ష్మి ప్రాప్తి యోగం, సర్వసిద్ధి యోగం, రాజయోగం మరియు సౌభాగ్య యోగం. శుభయోగాలు మీ గ్రహగతుల వల్ల ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనివల్ల మీరు ఎంతో బలపడబోతున్నారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చూసి తక్కువ చేసిన వాళ్ళే ఇప్పుడు మీ అదృష్టాన్ని చూసి వామ్మో, తులారాశి వారి జాతకం ఇలా మారిపోయిందేంటి అని ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు మీ కుటుంబంలో కొత్త వెలుగులు నింపుతాయి. మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ మంచులాగా కరిగిపోయే రోజులు ఇవే. మరి ఆ శుభవార్తలు ఏంటి? లక్ష్మీదేవి మీపై ఎలా కురిపించబోతుంది? అలాగే మీరు పాటించవలసిన ఆ చిన్న చిన్న జాగ్రత్తలేంటి అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీరు వినే ప్రతి ఒక్క మాట మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. తులారాశి జాతకులారా, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ జూన్ మొదటి 5 రోజులు మీకు ఎందుకు అంత అదృష్టాన్ని ఇస్తున్నాయో తెలుసా? మీ జాతక చక్రంలో ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి యోగం మొదలయ్యింది. దీనితో పాటుగా రాజయోగం మరియు ధనయోగాలు కూడా తోడవ్వడంతో మీ అదృష్టం ఆకాశాన్ని తాకబోతుంది. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు అనుభవించే సుఖాలు ఒక ఎత్తు. అసలు ఈ 5 రోజుల్లో మీ జీవితం ఎలా మారబోతుందో వింటే మీరే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా తులారాశి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ ధనలక్ష్మీదేవి పేరు తలుచుకుని అడుగు ముందుకు వేయండి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది కేవలం మాటల కోసం చెబుతున్నది కాదు. గ్రహాల స్థితిగతులు మీకు అంతలా అనుకూలించబోతున్నాయి. మీ జాతకంలో జరుగుతున్న ఈ పెద్ద మార్పులు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ కష్టాలన్నీ మంచులాగా కరిగిపోయి విజయాల పరంపర మొదలయ్యే సమయం ఆసన్నమైనది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎవరైతే ఆ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి ఆ తల్లి ఖచ్చితంగా అండగా ఉంటుంది. అందుకే ఈ శుభతరుణంలో మీరు కూడా మీ భక్తిని చాటుకోండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని ఒక్కసారి రాసి చూడండి. ఆ తల్లి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. తులారాశి జాతకులారా, ఈ 5 రోజుల్లో మీకు ఎదురయ్యే ఆ అద్భుతమైన మార్పులు కేవలం ఆర్థికపరమైనవే కాదు, మీ మనసులోని ఎన్నో కోరికలు నెరవేరబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావడాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక మీ అదృష్టం చిరుత పులులా దూకబోతుంది. లోకం మొత్తం అసూయ పడేలా మీ ఎదుగుదల ఉండబోతుంది. అయితే ఈ అదృష్టంతో పాటుగా మీరు కొన్ని విషయాలలో అప్రమత్తంగా కూడా ఉండాలి. ఆ ముఖ్యమైన విషయాలు ఏంటి? లక్ష్మీదేవి మీపై కరుణించాలి అంటే మీరు పాటించవలసిన ఆ చిన్న రహస్యం ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. తులారాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సాక్షాత్తు లక్ష్మీదేవి పేరు తలుచుకుని మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు తిరుగులేని లాభం కలగబోతుంది. ఎన్నాళ్ళు మీ జీవితం
ఒకే దగ్గర ఆగిపోయినట్టు అనిపించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఊహించని వేగంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతారు. విజయానికి సంబంధించి కొత్త కొత్త రికార్డులు మీరు సృష్టించబోతున్నారు. ఇది కేవలం మాటల కోసం చెబుతున్నది కాదు, మీ జాతకంలో కనిపిస్తున్న అద్భుతమైన మార్పు ఇది. మీరు చదువుకునే విద్యార్థులైనా, ఆఫీసులో పనిచేసే ఉద్యోగులైనా, లేదా సొంతంగా వ్యాపారం చేసేవారైనా, ప్రతి రంగంలోనూ మీకు అద్భుతమైన విజయాలు దక్కబోతున్నాయి. కొత్త కొత్త శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లక్ష్మీదేవి పూర్తిగా మిమ్మల్ని కరుణించింది కాబట్టి ఇది మీకు అత్యంత లాభదాయకమైన సమయం. మీ జీవితంలో ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన కష్టాలు, దురదృష్టాలు అన్నిటికీ ఎండకాటు పడే రోజులు వచ్చేశాయి. అయితే ఇంతటి అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే, ఎవరి మాటలకు లోబడకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో ఏదో చెప్పారనేసి వాళ్ళ మాటలు నమ్మేసి మీరు గనుక ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అది మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. ఆ నిర్ణయం మీ కెరియర్ గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, లేదా మీ వ్యక్తిగత ప్రేమ విషయాల గురించి కూడా కావచ్చు. ఏ నిర్ణయమైనా సరే 10 సార్లు ఆలోచించి మీ సొంత బుద్ధితో తీసుకోండి. మరో ముఖ్యమైన విషయం, తులారాశి వారిలో ఒక పెద్ద బలహీనత ఉంది. అదేంటంటే, మీరు ఎదుటివారిని చాలా త్వరగా నమ్మేస్తారు. మీ మంచి మనసు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తారు. అవసరానికి మీ దగ్గర పనులు చేయించుకుని తీరా మీ వంతు వచ్చేసరికి మొహం చాటేసేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారు. అందుకే అలాంటి స్వార్థపరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రానక్కర్లేదు. మీకు మీరే ధైర్యంగా ముందుకు సాగిపోండి. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా విజయం మీ వెంటే ఉంటుంది. మరి ఈ అదృష్టాన్ని కాపాడుకోవడానికి మీరు చెయ్యవలసిన ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఎవరికి ఎవరు తోడురారు. మీ కష్టసుఖాలలో మీరే ముందుకు నడవాలి. అందుకే ఇప్పుడు మీరు ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా మీ మీద మీరే నమ్మకం ఉంచుకుని అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకున్న సమయం అటువంటిది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా లాభం పొందుతారు. ఇక భయం ఎందుకు? ఏ పని చేయాలనుకున్నా వెనకాడకుండా ధైర్యంగా ప్రారంభించండి. మీరు చేసే ప్రతి పనిని మనసు పెట్టి చేయండి. ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్ని రకాల ప్రతికూల శక్తులను, వినాశకరమైన పరిస్థితులను ఆ లక్ష్మీదేవి స్వయంగా అంతం చెయ్యబోతుంది. మీరు ఎంత ఎక్కువగా పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారో మీ జీవితంలో అంత వేగంగా అభివృద్ధి చెందుతారు. కొత్త కొత్త విజయాలను అందుకుంటారు. విజయకేతనం ఎగరవేస్తారు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ పట్ల అత్యంత దయతో ఉంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న తులారాశి వారికి ఈ జూన్ మొదటి వారంలో మనసు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా పోటీ పరీక్షలు రాసి ఉన్నా, లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. గ్రహగతులు మీకు అంతలా తోడ్పడుతున్నాయి. ఇక వ్యాపారం చేసే తులారాశి జాతకులారా, మీ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. లాభాలు ఒక రేంజ్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. మీరు మీ వ్యాపారం పట్ల, మీరు పనిచేసే ప్రదేశం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వార్వలేక ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. దాని వలన మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు. అందుకనే కళ్ళు మూసుకుని ఎవరిని నమ్మకండి. నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎవరి మీద ఆధారపడకండి. ఎవరి ప్రోద్బలంతోనో అడుగులు వేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ విజయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఏ రంగంలో మీరు ప్రయత్నం చేసినా విజయం మీ సొంతం అవుతుంది.
పెళ్లి సంబంధాల గురించి కానీ కెరియర్ మార్పు గురించి కానీ మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. మరి తులారాశి వారి వివాహం మరియు సంతాన విషయంలో వినే ఆ అద్భుతమైన వార్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, ఇక ప్రేమ, పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటే మీకు ఈ ఏప్రిల్ మొదటి వారంలో తిరుగులేని అదృష్టం పట్టబోతుంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వారిని మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని కలలు కంటే ఆ కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. మీ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళే సూచనలు బలంగా ఉన్నాయి. ఇక పెళ్లి కాని తులారాశి వారికి చాలా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో పెళ్లి చర్చలు మొదలవుతాయి. మీరు అనుకున్నట్లుగానే ఒక చక్కని తోడు మీకు దొరుకుతుంది. కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా సాగుతుంది. అంతేకాదు, సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దంపతులకు ఇది గొప్ప వరం అని చెప్పాలి. మీ ఇంట్లో చిన్నపిల్లల కిలకిల రావాలు వినబడే సమయం చాలా దగ్గరలోనే ఉంది. సంతాన ప్రాప్తికి సంబంధించిన ఒక అద్భుతమైన శుభవార్తను మీరు ఈ 5 రోజుల్లోనే వినే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబంలో కొత్త వెలుగులను నింపుతుంది. అంతేకాదు, తులారాశి జాతకులారా, ఒక్క విషయం మాత్రం సీరియస్గా గుర్తుంచుకోండి. మీలో ఉన్న అతిపెద్ద బలహీనత కోపం మరియు నోటు దురుసు. అవును, మీరు చాలా తొందరగా ఆవేశపడిపోతూ ఉంటారు. ఆ కోపంలో ఎదుటివారిని ఏమంటున్నారో కూడా గమనించకుండా అపశబ్దాలు మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే చేతికి వచ్చిన అదృష్టం కాస్త చేజారిపోయే ప్రమాదం ఉంది. అయ్యే పనులు కూడా మీ కోపం వల్ల ఆగిపోవచ్చు. అందుకనే మీ మాట తీరును కొంచెం మార్చుకోండి. సహనంతో ఉండండి. మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీ అదృష్టం మీకు సంపూర్ణంగా దక్కుతుంది. తులారాశి జాతకులారా, ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీరు గనక మీ జీవితంలో ఉన్న చెడు సావాసాలను, దురలవాట్లను ఇప్పుడే వదిలేస్తే మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుందని నేను రాసివ్వగలను. అవును, ఇది మీ లైఫ్ చేంజింగ్ మూమెంటు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. పనికిరాని వ్యసనాలు మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్నాయి. వాటిని వదిలిపెట్టిన మరుక్షణమే మీ జీవితంలో ఉన్న నిరాశ, నిస్పృహల మేఘాలన్నీ తొలగిపోయి కొత్త వెలుగులు విరబూస్తాయి. సరైన మార్గాన్ని ఎంచుకోండి. మీ కెరియర్ మీద మీ దృష్టి పెట్టండి. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారిని, మీ తల్లిదండ్రులను గౌరవించండి. వారి ఆశీస్సులు ఉన్న చోట విజయం దానంతట అదే వస్తుంది. మీరు పెద్దల మాట విని అడుగు ముందుకు వేస్తే ఆ తర్వాత చూడండి, మీరు అనుకున్న ప్రతి పని ఎలా పూర్తవుతుందో. విజయకేతనం ఎగరవేయడం అంటే ఇదే అని మీకు అర్థమవుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ జూన్ మొదటి వారంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. గ్రహాల అనుకూలత వలన పెద్దగా ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. కానీ అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించి టెన్షన్ పడడం మాత్రం మీకు సమస్యగా మారవచ్చు. మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దీనికోసం ప్రతిరోజు కూడా కాసేపు ఉదయాన్నే ప్రాణాయామం లేదా యోగా చేయడం అలవాటు చేసుకోండి. అలాగే మీరు మంచి ఆహార నియమాలు పాటిస్తే మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మొత్తానికి చూస్తే తులారాశి జాతకులారా, ఈ 5 రోజులు మీకు ఎటు చూసినా మీకు అదృష్టమే కనిపిస్తుంది. లక్ష్మీదేవి కృప వల్ల మీకు ఎక్కడెక్కడ నుండో ధనప్రాప్తి కలుగుతుంది. మీ ఆర్థిక స్థితి ఎలా మెరుగుపడుతుంది, మీరు సాధించబోయే విజయాలు ఏంటి అనే సంపూర్ణ సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్నపాటి ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం, వేగంగా వెళ్ళడం వంటివి అస్సలు చెయ్యొద్దు. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. తులారాశి వారికి కొత్త వాహనం కొనే యోగం లేదా సొంత ఇల్లు, ఆస్తి కొనే కల ఈ సమయంలో నెరవేరవచ్చు. అంటే ఒకవైపు జాగ్రత్తగా ఉంటూనే మరోవైపు మీ చిరకాల కోరికలను తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. చివరిగా ఒక చిన్న మాట, మీలో ఎవరైనా
చెడు సావాసాలు లేదా మద్యపానం వంటి అలవాట్లకు బానిసై ఉంటే కనుక దయచేసి వాటిని వెంటనే వదిలేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే పవిత్రత చాలా ముఖ్యం. ఆ చెడు అలవాట్లు మీ ఎదుగుదలకు అడ్డుగోడల్లా మారతాయి. వాటిని వదిలేస్తేనే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు. తులారాశి జాతకులారా, ఈ అద్భుతమైన మార్పులు మీ జీవితంలో నిజం కావాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయమని కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో భక్తితో జై మహాలక్ష్మి అని రాయడం మర్చిపోవద్దు.